రాబోయే 2 వారాల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుందని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. ఫిబ్రవరి 2 లేదా 3 వారంలో షెడ్యూల్ రావచ్చన్నారు. వెంకటగిరి అభివృద్ధి కోసం సీఎంకు లేఖలు రాస్తే ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాల్లోకి సక్రమంగా రావడం లేదని, ఈ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నేదురుమల్లి చేసిన ఆరోపణలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. తాను వెంకటగిరి స్థానిక ఎమ్మెల్యేనని, పార్టీ నుంచి తనను తొలగించారు కానీ ఎమ్మెల్యే పదవి నుంచి ఎవ్వరూ తీయలేరని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. ఇటువంటి స్థానిక సంస్థల యొక్క సర్వసభ్య సమావేశాలు జరగవు. అందుకని ఈరోజు తప్పనిసరిగా ఈ సమావేశానికి బహుశా ఈ ఎన్నికల టర్మ్కి ఇదే చివరిది కాబట్టి సమావేశం అనుకుంటున్నాను నేను. అందుకనే ఈ 5 సంవత్సరాలకి చివరి సమావేశం అవుతుందనే ఉద్దేశంతో నేను కూడా వారు పిలవగానే ఇక్కడికి రావడం, ఈ సమావేశాల్లో పాల్గొనడం. కానీ ఒకటేంటంటే దురదృష్టం, ఈ సమావేశంలో రాగానే మొదటి సబ్జెక్టులోనే అన్నం ఉడికింది అంటే మొత్తం చూడక్కర్లేదు, ఒక మెతుకు పెట్టుకుంటే ఉడికిందా లేదా తెలుస్తుంది. ఇవాళ చూస్తే త్రాగునీటి సమస్య అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈ వెంకటగిరి మండలంలో ఉంది అనేటువంటిది అధికారులే ఒప్పుకుంటున్నారు. జలజీవన్ మిషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం. నిధులు ఇస్తున్నారు, పనులు మంజూరు అవుతా ఉన్నాయి. మంజూరైన పనులకి నిధులు విడుదల కాక కొత్త పనులు చేయడం లేదు. కొంతమంది చేస్తే డబ్బులు రావేమో, లేకపోతే మేము ఎలా ఇబ్బంది పడతామని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు ఇబ్బంది పడుతున్నామని చెప్పి సర్పంచులు కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి